కేటీఆర్ గారు గత సంవత్సర కాలంగా ప్రవర్తిస్తున్న వారి తీరు, వారు మాట్లాడే భాష రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా, ఎవరు మాట్లాడని రీతిలో ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి గత 10 సంవత్సరాలుగా ఒక మంత్రి హోదాలో ఉండి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న కేటీఆర్ గారు తన అధికారం పోయిందనే అక్కసుతో, ఆక్రోశంతో మతి స్థిమితుడై మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా ప్రలాపనలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో వారిచ్చిన ఎలాంటి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 10 సంవత్సరాలు కాలయాపన చేసి అన్ని సామాజిక వర్గాలని వంచి, ముఖ్యంగా యువత, తెలంగాణలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకున్న యువతకు నిరాశ మిగిల్చి ఏ ఒక్క నియామక పత్రాలు ఇవ్వకుండా, అదేవిధంగా పరీక్షలు నిర్వహించడంలో విఫలులై 10 సంవత్సరాలు కేవలం ప్రచార ఆర్భాటాలతోని ప్రజలను మసిపూసి మారేడుకాయలు చేసి ప్రజలను మోసం చేసిన వ్యక్తులే ఈరోజు ప్రజాపాలన మీద, ప్రజాపాలన సారథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మరి అవాక్కులు చెవాకులు పేలుస్తూ ఉన్నారు. నేను మొన్న కొడంగల్ సభలో కేటీఆర్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రోషం ఉందా అని మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి రోషం ఉంటే బకెట్ నీళ్ళలో మునిగి చావాలని చెప్పేసి మరి అక్కర రాని భాష మాట్లాడుతూ ఉన్నాడు. ముందు మీ కుటుంబానికి, మీ కుటుంబ సభ్యులకు మీకు సిగ్గుశరం ఉందా అని అడుగుతూ ఉన్నా. మీ చెల్లెలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక మహిళ ఉండి జైలు పాలైంది. మీ కుటుంబం కాళేశ్వరం దగ్గర నుంచి మొదలుపెట్టి హరితహారం వరకు అవినీతి చేసి, అవినీతి సొమ్ముతో ఛానల్స్, అదేవిధంగా పేపర్స్ నిర్వహించుకుంటూ ప్రైవేట్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసుకుంటూ సాఫీగా అభివృద్ధి పదంలో వడివడిగా సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించే ముందు మీకుండాల సిగ్గుశరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ రాని మీరు సిగ్గుపడాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టని మీరు సిగ్గుపడాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంకా 20 సంవత్సరాలు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉంటాడని చెప్పి మేకపోతు గాంభీర్యాలు చూపించి ప్రజలంతా మా వైపే ఉన్నారు, 100కు పైగా సీట్లు సాధిస్తాం అని చెప్పి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించిన మీరు సిగ్గుపడాలి, రోషం మీకు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. 10 సంవత్సరాల్లో ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఆ ప్రజాధనంతో మదమెక్కి కళ్ళు తలకెక్కి అహంతో మాట్లాడుతున్న మీరు సిగ్గుపడాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. ఈ తెలంగాణ ప్రజల రక్త మాంసాలతోని బతికింది మీరు. ఈ తెలంగాణ విద్యార్థి లోకం, ఉద్యోగ సంఘాలు, అన్ని సామాజిక వర్గాలు పోరాడితే వచ్చిన తెలంగాణలో 4 మంత్రులుగా, అదేవిధంగా 1 పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా మీ కుటుంబ సభ్యులు మరి అనుభవించినందుకు మీరు సిగ్గుపడాలి. Subscribe us and press the bell icon for more interesting updates.